ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, వాత్సల్యం చూపించే దేవుడు మన దేవుడు. ఆయన ఉన్మాదుడు కాదు, దేవుడు దుర్మార్గుడు కాదు, దేవుడు మంచివాడు, కనికరమును చూపించే దేవుడు. అయితే ఆ కనికరము నువ్వు దేవుని పొందాలంటే నువ్వు కూడా కనికరమును కలిగి ఉండాలి. నువ్వు కూడా ఇతరుల ఎడల దయ కలిగి జీవించాలి. జాలిగల మనస్సు, ప్రేమగల మనస్సును నువ్వు కలిగి జీవించాలి. అలా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా కనికరించబడతావు. దేవుడు ప్రేమ కలిగిన దేవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుడై మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కుష్ఠరోగులను చూసి కనికరపడ్డాడు. ఆయా భయంకరమైన రోగాల చేత పీడింపబడుతున్న వారిని చూసి కనికరపడ్డాడు. ఆకలి దప్పులతో ఉన్న వారిని చూసి కనికరపడ్డాడు. దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని చూసి కనికరపడ్డాడు. ప్రపంచంలో దీనాతి దీనులైన వారిని చూసి కనికరపడ్డాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. ఉదయకాల సమయంలో నన్ను ఎవరు కనికరించేవాళ్ళు లేరని బాధపడుతున్నావేమో, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరని బాధపడుతున్నావేమో, ప్రేమతో నన్ను పలకరించేవాళ్ళు ఎవరా అని ఎదురు చూస్తున్నావేమో. మా తల్లి, నా తండ్రి ఎప్పుడు కటువుగా ఉంటారు, నా బంధువులు, స్నేహితులు ఏ రోజు నన్ను ప్రేమతో పలకరించలేదు అని బాధపడుతున్నావా? ప్రభు నీ మీద కనికరం చూపించేవాడై ఉన్నాడు. నీ దేవుడు నిన్ను కనికరిస్తాడు. అయితే కనికరము చూపించబడాలని ఎదురు చూసే కంటే నువ్వు కూడా ఇతరులను కనికరించడం నేర్చుకో. నీకన్నా బలహీనలేని వారు చాలా మంది ఉన్నారు. నీకన్నా బహు కష్టాలలో, బాధల్లో కూరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకన్నా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని నువ్వు కనికరించడం నేర్చుకోగలిగితే ఆటోమేటిక్ గా దేవుని కనికరం నువ్వు పొందుతావు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కృప నీ మీద ఉంటే లోకంలో మనుషులు చూపించే కనికరం కన్నా దేవుడు చూపించే కనికరం చాలా శ్రేష్టమైనది. ఆయన కనికరాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కనికరమును పొంది, నీ కృపను పొంది, నీ చేత కనికరించబడే కృప రోజు వాక్య వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరికి కలుగును గాక. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.